నమస్తే అండి. నమస్కారం. చాలా మంది చెప్తూ ఉంటారు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పూజ చేసుకున్న, సంకల్పం చెప్పుకున్న, అనుకున్నవి జరుగుతాయి అని చెప్పేసి. నిజంగానే బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారా? మనం కోరుకునేవన్నీ జరుగుతాయా? దీని గురించి చెప్పండి అసలు ఏంటి? నమస్కారం అండి. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ. చాలా గొప్ప ప్రశ్న వేశారు. బ్రహ్మముహూర్తంలో ఈ యొక్క సంకల్పం చేసుకొని కోరుకుంటే కోరిన కోరికలు తీరుతాయా? 100% కూడా తీరుతాయి. ఇది వాస్తవము. ఈ యొక్క బ్రహ్మముహూర్తం అనేటువంటిది కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఒక కాలం ఇది. అది దాదాపు సూర్యోదయానికి ముందు దాదాపు 1:30 గంట 2 గంటలు అనుకోండి. అంటే వేకోజామున ఈ యొక్క 3:30 4 ఆ ప్రాంతం నుంచి 5:30 వరకు కూడా ఈ యొక్క దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ బ్రహ్మముహూర్తం అనేటువంటిది కూడా అత్యంత శుభమైనటువంటి కాలం ఇది. చాలామంది కూడా చాలా పనులు చేయడానికి ముహూర్తాలు కూడా చూసుకుంటారు. ఒకరోజు మంచి రోజని, ఒకరోజు చెడు రోజని, ఒక్కొక్కసారి కొన్ని కుదరవు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే బ్రహ్మముహూర్తం రోజు సమయంలో కనుక కరెక్ట్గా పనిని కూడా ప్రారంభించినట్లయితే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి దోషాలు కూడా అంటవు. ఇది కూడా వాస్తవం. సో ఆ సమయంలో కూడా పనులు ప్రారంభిస్తే వాళ్ళు అనుకున్నటువంటి పనులు తప్పనిసరిగా కూడా కొన్ని రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. ఇప్పుడు పగటిపూట బ్రహ్మముహూర్తం బ్రహ్మ సమయం కానీ వేరే సమయంలో కనుక చేస్తే కొన్ని రకాలైన దోషాలు వస్తాయి. వాటిని చూసుకొని చేయాలి. ఈ సమయంలో మటుకు అవి ఉండవు. సో అప్పుడు చేస్తే వీలైనంత వరకు బ్రహ్మముహూర్తాలు కనుక వాళ్ళు అనుకున్న పనులు ప్రారంభిస్తే విజయం సాధించడానికి అత్యధిక శాతం కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు అందరూ తెలుసు కదా, వెంకటేశ్వర స్వామి వారికి 3:30కి సుప్రభాతం చేస్తారు. పొద్దున్నే వేకజామున 3:30కి సుప్రభాతం ప్రారంభిస్తే తర్వాత ఆయన మేల్కొట్టాలనే కార్యక్రమాలు కూడా తర్వాత ప్రారంభమవుతుంటాయి. ఆ సమయంలోనే ప్రారంభించడానికి కూడా ఇది కూడా ఒక కారణం. ఆ సమయంలో ఏంటంటే మనకు జనరల్గా పగలుంది, రాత్రి ఉంది, సాయంకాలం ఉంది. రాత్రిపూట కూడా కొంతమంది దేవతలు కూడా పరిపాలిస్తూ ఉంటారు. ఇది గమనించాల్సినటువంటి విషయము. కొన్ని రకాలైనటువంటి దేవతలు, కొన్ని రకాలైనటువంటి శక్తులు, రాత్రిపూట పరిపాలించేటువంటి దేవతలు కూడా కొంతమంది ఉన్నారు. కరెక్టే కాళరాత్రి అనేటువంటి ఆమె, కొంతమంది కూడా దేవతలు ఉన్నారు. వాళ్ళు రాత్రిని పరిపాలిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఆ విధంగా సంచరిస్తున్నప్పుడు కూడా ఈ యొక్క ఉదయమునే కూడా బ్రహ్మముహూర్తంలో ఎవరైనా సరే కూడా లేచి ఈ యొక్క తమ యొక్క అరిచేతులను కూడా ఇట్లా చూసుకొని, దానికి కూడా ఒక మంత్రం కూడా ఉంది. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అనేటువంటిది కూడా చదువుకొని మనసులో కూడా భగవంతుని కూడా ప్రార్థించుకొని తమ పనులు కూడా ప్రారంభిస్తే తప్పనిసరిగా కూడా వాటికి 100% కూడా విజయమే లభిస్తుంది. అదేవిధంగా ఆ యొక్క సమయంలో కొన్ని రకాలైనటువంటి తరంగాలు కూడా సముద్రం మీద నుంచి వచ్చి ఈ యొక్క భూమి మీద కూడా వస్తాయి. ఆ యొక్క గాలిని పీల్చడం ద్వారా ఆ యొక్క సమయంలో మామూలుగా సమయంలో ఉండేటువంటి దానికంటే అధిక ఫలితం కూడా బ్రహ్మముహూర్తంలో ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, చాలామంది విద్యార్థులు చెప్తుంటారు వేకోజామున లేచి చదువుకో అని చెప్పేసి. వేకోజామున కనుక చదువుకుంటే వెంటనే కూడా వాళ్ళకి గుర్తుండిపోతుంది. వేరే సమయం మిగతా సమయంలో చదివితే రాత్రి పూట చదవచ్చు, పగలు చదవచ్చు, అనేక సమయాలు చదువుకోవచ్చు కదా. కానీ వేకోజామున మటుకు చదివితే దాని ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. తొందరగా మెదడులో కూడా అది నిక్షిప్తం అవుతుంది. అలాగే దేవతలు కూడా కటాక్షిస్తారు. ఈ విధమైనటువంటి విధానం ఉంది. కాబట్టి తప్పనిసరిగా కూడా వేకోజామునే కూడా లేచి వివిధ క్రియలు, కొంతమంది ఉంటారు వాళ్ళు పొద్దున్నే కూడా ఈ యొక్క యోగాసనాలు అభ్యాసం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వేదాభ్యాసాలు చేసేవాళ్ళు ఉంటారు. అలాగే స్వామివారికి బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేస్తారు పరమేశ్వరుడికి. ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాయి. వాళ్ళ కోరికలు కూడా వెంటనే కూడా తీరడానికి అత్యధికమైన శక్తివంతమైనటువంటి సమయం కూడా ఇది.
మీరు కనుక గమనిస్తే ఈరోజు చాలామంది డబ్బున్నోళ్ళు కనిపిస్తారు బయట, కార్లలో తిరుగుతూ ఉంటారు, ఏసీ కార్లలో. చాలామంది అనుకుంటుంటారు, అరే వీళ్ళు ఏసీ కార్లో తిరుగుతున్నారే, వీళ్ళ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చిందని. ఈ కార్లో తిరిగే వాళ్ళు అత్యధిక మంది గమనిస్తే వీళ్ళ కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేచి అభిషేకాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది కార్లో తిరుగుతుంటారండి. ఇది గమనించాల్సిన విషయం. వీళ్ళు అనేక మంది కూడా బ్రహ్మముహూర్తంలో లేచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరు, అందరు కాకపోయినా వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళైనా సరే తప్పనిసరిగా కూడా బ్రహ్మముహూర్తంలో లేచి పరమేశ్వరుడికి అభిషేకం కూడా చేసి ఉండేవాళ్ళు ఉంటారు. ఉండబట్టే వాళ్ళు అంత లక్ష్మీ కటాక్షం కూడా లభించి వాళ్ళు అంత ధనవంతులుగా ఉన్నారు. సో ధనం సంపాదించాలనేటువంటి ఆశ, సరస్వతి కటాక్షం కావాలంటే, సరస్వతి లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళు, అష్టైశ్వర్యములు పొందాలనుకునే వాళ్ళు కూడా బ్రహ్మముహూర్తంలో కనుక లేచి ఈ విధంగా కూడా చక్కగా కూడా భగవంతుడి పూజ ఇవన్నీ కూడా నిర్వహించాలి. నిర్వహిస్తే తప్పనిసరిగా కూడా వాళ్ళ పనులన్నీ కూడా నెరవేరుతాయి, పరమేశ్వరుడి కటాక్షము కలుగుతుంది. ఇది 100% కూడా నిజం. ఇంకా చాలామంది అనేక పనులు ఇబ్బంది అవ్వకుండా, పనులు ఆగిపోతున్నాయి, ఏం జరగట్లేదు అని బాధపడుతుంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా సూచన ఒకటే, మీరు వెంటనే కూడా బ్రహ్మముహూర్తంలో లేవటం స్టార్ట్ చేసేయండి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవండి, నిద్ర లేచి తప్పనిసరిగా కూడా ఈ యొక్క తమ స్నాన కార్యక్రమాన్ని కూడా చేసుకుని భగవంతునికి కూడా ఆ సమయంలో ఆరాధన చేయండి. ఈ విధమైనటువంటి విధానం ఉంది. ఆ సమయం ఉన్నటువంటి శక్తి వల్ల తప్పనిసరిగా కూడా భగవంతుడి అనుగ్రహం 100% లభిస్తుంది. ఇంకా కొన్ని రకాలైన దోషాలు కూడా ఉండవు. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి సమయంలో, పుణ్య సమయంలో కనుక పనులు చేస్తే భక్తుల కోరికలు అన్నీ కూడా తీరి ఆయురారోగ్య అష్టైశ్వర్యములు కూడా కలుగుతాయి. వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. సరస్వతీదేవి, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. వారు కోరుకున్నటువంటి కూడా శుభ కోరికలన్నీ కూడా జరుగుతాయి. ధన్యవాదాలు. నమస్కారం.